మంచిది. దేవుని వాక్య భాగమును ధ్యానం చేసుకుందాము. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనం నుండి ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వాక్య భాగం. మీ హృదయములు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పండి ఒకసారి హల్లెలూయా. మంచిది ప్రియులారా, మొదటిగా మనందరి దేవుడు, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి నా నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. అదే రీతిగా ప్రభు బిడ్డలైన మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవ జీవితం ఎంత కలవరాలతో, కన్నీళ్లతో, వేదనలతో కూడిందంటే ఎక్కడ చూసినా ప్రస్తుత కాలపు యుద్ధ వాతావరణాలు, తుఫానులు, భయంకరమైనటువంటి మృగాల లాంటి మనుషులు తయారైనటువంటి కాలం, దోపిడీ, దౌర్జన్యాలు, దగ, మోసం, పగ, అన్యాయం, అక్రమం, ఇలా ప్రపంచమంతా పాపపు గుప్పిట్లోకి వెళ్ళిపోయినటువంటి రోజులు ఇవి. నా చిన్ననాటికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం చూస్తున్నాను. నా చిన్ననాడు కాస్త నీతి న్యాయాలు, ప్రేమలు మనుషుల్లో కనపడేటివి. కానీ ప్రస్తుత కాలం ఎంత భయంకరంగా తయారైందంటే ఏ మనుషుడునో నమ్మదగిన వాడు కాడు అనేటువంటి విషయము లోకంలో బాగా కనబడతా ఉంది. అయితే ఈ మానవుని సృష్టించినటువంటి దేవుడు, మనిషిని ప్రేమిస్తున్నటువంటి దేవుడు, ఈ మనిషి ఎడల తాను కలిగి ఉన్నటువంటి ఆ గొప్ప ప్రణాళికలో ఆయన కనికరమును, ఆయన దయను, ఆయన ప్రేమను ఆది కాలము నుండి నేటి వరకు, ఇంకా భవిష్యత్ కాలానికి కూడా ఎప్పుడూ తన ప్రేమను చూపిస్తున్నవాడుగానే చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఆయా సందర్భాలలో, ఆయా పరిస్థితుల మధ్య తన మీద విశ్వాసం ఇచ్చినటువంటి ప్రజలను నేనున్నాను మీతో అంటూ ఆయన తను నమ్మినటువంటి భక్తులను వారున్నటువంటి పరిస్థితుల మధ్య వారికి నెమ్మదిస్తూ, వారిని కాపాడుతూ, వారిని ధైర్యపరుస్తూ, వారిని ప్రోత్సహిస్తూ, వారిని నడిపించిన విధానం మనకు లేఖనములో కోకొలలుగా రాయబడ్డాయి. ఈ రోజున ప్రభు పాద సన్నిధిని ప్రార్థించడానికి కూడి వచ్చిన మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీ హృదయములు కలవరపడనీయకండి. మనం కలవరపడే సందర్భాలు మనకు ఎదురవుతాయి. కానీ దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. మీ హృదయములకు నేను ఆదరిస్తాను, ధైర్యం ఇస్తాను, నేను మిమ్మల్ని కాపాడుతానని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లూకా సువార్త 24వ అధ్యాయంలో 38వ వాక్య భాగం. లూకా సువార్త 24వ అధ్యాయము 38వ వచనం. మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను, నా పాదములను చూడుడి, నన్ను పట్టి చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇదే సందర్భము యేసు ప్రభు వారు సిలువ వేయబడిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైన సందర్భం. శిష్యులు ఏమనుకుంటున్నారంటే, ఇంతకాలం మనల్ని కాపాడిన దేవుడు సిలువ వేయబడ్డాడు,
ఇంతకాలం మనను ఆదరించినటువంటి యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారు. ఇంతకాలం ఏమండి దెయ్యాలు వస్తే ఎదుర్కొన్నాడు, శాస్త్రులు పరిశీలిస్తే ఎదుర్కొన్నాడు. ఏదో యేసు ప్రభు చాటున ఆ శిష్యుల జీవితాలు 3.5 సంవత్సరాలు ఒక మాట చెప్పాలంటే కాస్త ఆటపాటగానే సాగిపోయినాయి. ఎందుకని? ఆకలైతే యేసయ్య అన్నం పెట్టాడు, దెయ్యాలైతే వెళ్ళగొట్టాడు, శాస్త్రుల పరిచయలు రౌడీలాగా మీద పడితే యేసయ్యకు ఉన్నటువంటి వాగ్దాటితో, ఆయనకున్న మాట శక్తితో అందరి నోరు మూయగలిగాడు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు ప్రక్కన శిష్యులు చాలా హ్యాపీగా వాళ్ళ జీవితాన్ని గడిపారు 3.5 సంవత్సరాలు. దైవ ప్రణాళిక ప్రకారం యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారు. సిలువ వేయబడిన తర్వాత శిష్యుల హృదయాలు కలవరంతో నిండిపోయినాయి, శిష్యుల హృదయాలు భయముతో నిండిపోయినాయి, శిష్యుల హృదయాలు ఆందోళనతో నిండిపోయినాయి. నిజంగా వారు కృంగుదలకు గురై ఉంటారు. ఎందుకని? ఇంతకుముందు చెప్పుకున్నాం, దయ్యాలొస్తే ఇప్పుడు ఏం చేయాలి? దయ్యాలొస్తే ఏం చేయాలి? ఒకానొక సందర్భంలో మార్కు సువార్త 9వ అధ్యాయంలో చూస్తాం. అక్కడ ఒక చిన్న కుమారుని దెయ్యం పట్టింది. దెయ్యం పట్టినప్పుడు ఆ కుమారుని యొక్క తండ్రి శిష్యుల యొద్దకు తీసుకొని వచ్చాడు. ఈ శిష్యులు ఎంత ప్రయత్నించినా ఆ దెయ్యం పోలేదు, ఆ దెయ్యం వెళ్ళలేదు. ఏమండి, మొన్న ఒక ఆయన అడిగాను, ఏమయ్యా నీకేమైనా సేవ చేయాలని ఆశ ఉందా, సేవ చేస్తావా అంటే, నాకు వాక్యం బాగానే అర్థమైంది అయ్యగారు, వాక్యం బోధించడం కూడా వస్తుందని నాకు నమ్మకం కలిగింది. కానీ పుట్టుకునే ఎవరైనా దెయ్యం పడితే ఎట్టానో ఆలోచన చేస్తాను అంటుండే ఆయన. ఏముందంట, వాక్యం బోధించాలని ఆశ ఉందంట, సేవ చేయాలని కూడా ఆశ ఉందంట. కానీ ఇప్పుడు ఆయన భయపెట్టేది ఎవరు? దెయ్యం. దెయ్యం భయపడుతుంది అంటే ఇప్పుడు ఆయన సేవలో ఏమి ఎదురు కాకూడదని కోరుకుంటున్నాడు ఆయన. ఎవరిని దెయ్యం పట్టకూడదు. ఒకవేళ ఎవరన్నా దెయ్యం పడితే ఆయన కాకుండా ఇంకే పాస్టర్ను చూసుకోవాలి దాని సంగతి. ఆయన గారు మాత్రం దెయ్యం వెళ్ళిపోవాలని ధైర్యంగా ప్రార్థన చేయడట, కానీ సేవ చేయాలని ఆశ మాత్రం ఉందట. శిష్యుల సంగతి అలాగే ఉంది. మార్కు సువార్త 9వ అధ్యాయంలో 21వ వచనమా, ఆ 18వ వచనం చూడండి, 17 నుండి చదవండి, 17 నుండి చదవండి. జన సమూహములో ఒకడు, బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వారిని పట్టునో అక్కడ వారిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్చిలును. దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని, గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. శిష్యులకు ముందున్న సమస్య ఏంటి? ఇంతకాలం యేసుప్రభు ఉన్నాడు. ఏ దెయ్యం వచ్చినా, ఏ మంత్రికుడు వచ్చినా, ఏ రాజకీయ నాయకుడు వచ్చినా, ఏ రాజులు వచ్చినా, ఏ శాస్త్రుల పరిచయాలు వచ్చినా, ఇంతకాలం యేసుక్రీస్తు వారు ముందు బలమైన నాయకుడై, శక్తి కలిగిన నాయకుడై, సమస్తమును ఆయనను ఎదిరించగలిగినటువంటి వ్యక్తి శక్తి లేదు. మరణం ఎదురైతే మరణాన్ని గద్దించాడు, ఆకలి ఎదురైతే అద్భుతం చేశాడు, దెయ్యాలు ఎదురైతే గద్దించాడు, మహామేధావులైన శాస్త్రుల పరిశీలన మట్టి కల్పించినట్టుగా మాట్లాడాడు. ఇప్పుడు ఆ ప్రభు సిలువ వేయబడ్డాడు. ఇంకా అందులో ఒకడు, 12 మందిలో ఒకడు ఇస్కరియోతు పోయాడు. మిగతా 11 మంది వారు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏంటి పరిస్థితి, ఏం చేద్దాం, ఈ సేవ చేసేది ఎట్లా, ఒకవేళ దెయ్యాలు పడితే ఎట్లా, ఎవరైనా దెయ్యాలు బట్టి నేను ప్రార్థన చేసినా, ఎంత ప్రార్థన చేసినా దెయ్యం పోలేదు. ఒకవేళ శాస్త్రుల పరిచయాలు వచ్చారు, ఎదుర్కొన్నారు, వారి సంగతి ఏంటి? వీరంతా కలవరంలో ఉన్నారు. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. కొంచెం నాకు వినబడ్డట్టు గట్టిగా చెప్పండి, హల్లెలూయా. వీరంతా కలవరంలో ఉన్నారు. ఆ కలవరంలో ఉన్నటువంటి ఆ శిష్య బృందానికి యేసు ప్రభు ప్రత్యక్షమైనటువంటి సందర్భం. లూకా సువార్త 24వ అధ్యాయము 38వ వచనం. ఇప్పుడు చదవండి.
అప్పుడు ఆయన, మీరెందుకు ఎందుకు కలవరపడుతున్నారయ్యా? నేను సిలువేయబడడానికి ముందే చెప్పాను కదా, 3వ దినాన సజీవుడై తిరిగి లేస్తానని. ఎవరు నా ప్రాణం తీసుకోనట్లేదు, నా అంతటా నేనే నా ప్రాణమును పెడుతున్నానని చెప్పాను కదా. మీరు ఎందుకు కలవరపడుతున్నారు? మీరు ఎందుకు నమ్మలేకుంటున్నారు? కొన్ని సందర్భాల్లో దేవుని నమ్మిన మనం కూడా కొన్ని సందర్భాలు మనల్ని కలవరానికి గురి చేస్తాయి. కొన్ని సందర్భాలు మనల్ని కన్నీరుకు గురి చేస్తాయి. కొన్ని సందర్భాలు మనల్ని వేదనకు గురి చేస్తాయి. కొన్ని సందర్భాలు మనలను నెమ్మది లేని పరిస్థితుల్లోకి దిగజారుస్తాయి. అటువంటి సమయంలోనే మాటి మాటికి ప్రభువు మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని మాటి మాటికి జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి, ఒక్క దీవెన ఇస్తే చాలు, ఒక్క దీవెన, ఒక్క ఆశీర్వాదం ఇస్తే చాలు, ఒక్కసారి కనికరిస్తే చాలు. ఈ శిష్య బృందాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు, మీరెందుకు కలవరపడుతున్నారు? యేసయ్య ముందే చెప్పాడు కదా, యోహాను సువార్త 14వ అధ్యాయంలో ముందే చెప్పాడు. ఏమండి, మీ హృదయములు కలవరపడనీయకండి. అప్పుడు శిష్యులు కూడా ఉన్నారు, శిష్యులు కూడా విన్నారు ఆ వాక్యం. ప్రభువు మాట మీద మీరు విశ్వాసం ఉంచండి, మీ హృదయములు కలవరం రానివ్వకండి. కలవరపడే సందర్భం ఏదైనా ఉంటే అది దేవుని మీద వేయండి. దేవా, ఈ పరిస్థితులు నన్ను కలవరపెడుతున్నాయి, ఈ స్థితిగతులు నన్ను కలవరపెడుతున్నాయి, ఈ ఆర్థిక పరిస్థితి నన్ను కలవరపెడుతుంది, ఇదిగో తండ్రి ఈ రోగం నన్ను కలవరపెడతా ఉంది, ఈ శత్రువు నన్ను కలవరపెడతా ఉన్నాడు, ఈ మంత్రగాడు నన్ను కలవరపెడుతున్నాడు, ఈ దెయ్యం నన్ను కలవరపెడుతుంది. ఈ మధ్యలో నేను ఇంట్లో ఉన్నాను, పడుకున్నాను. చేయితో మెలకుగా ఉండి తాకితే ఎలాంటి ఫీలింగ్ వస్తుందో, చేయి తాకిడికి ఒక అతని మీద చాలా దెయ్యాలు ఉన్నాయి. నా కలలో ఆయన వచ్చి నేను పడుకున్న బెడ్ నా ప్రక్కనే అలా కూర్చున్నాడు. కూర్చొని అతనిలో నుండి దెయ్యపు శక్తులు నా మీదకి పంపిస్తున్నాడు. అప్పుడు నేను యేసు రక్తమే జయం, పో ఇక్కడ నుండి అని చెప్పి అలా చేయి కొడితే, మెలకుతో ఉన్నప్పుడు స్పర్శ ఎలా తెలుస్తుందో నా చేతికి అలా స్పర్శ తెలిసింది. ఆ రోజు ఒక్క క్షణం ఒక్కనే ఉన్నా, ఒక క్షణం కొంచెం సేక్ అనిపించింది, నాకు కొంచెం భయం అనిపించింది. లేచి మోకరించి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి మరలా పడుకున్నాను. పడుకుంటే సేమ్ టు సేమ్ అదే వ్యక్తి మరలా దయ్యాలన్నీ మూసుకొని వచ్చి కొంచెం ఎడంగా, అంటే మంచం పక్కన ఉన్నటువంటి గోడ, ఆ గదిలో ఉన్న గోడ పక్కన నిలువబడి అంటున్నాడు, నాలో అనేక దయ్యాలున్నాయి. నేను వాక్యం చెప్తున్నాను కలలో, అక్కడనే ఆ దయ్యం పట్టిన వ్యక్తికే. అనేక దయ్యాలంటే బైబిల్లో రాయబడింది సేనా దయ్యాలని. ఆ దయ్యాలను కూడా యేసుప్రభువు వెళ్ళగొట్టాడు అని అంటే, నీవు ఒక్కడే ఉన్నావు, మేము అనేక మంది ఉన్నాము, నిన్నేం చేస్తామో చూడు అంటుంది దయ్యం. మరలా మెలుకోబడింది. గుండె ఒక 200 స్పీడ్ కొట్టుకుంటా ఉంది, డగడగ డగడగ డగడగ. మోకరించి ప్రార్థన చేశాను, ప్రభువా, ఒకవేళ దెయ్యం పెట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన చుట్టూ 100 మంది ఉన్నారు, ఈ 100 మంది నన్ను కాపాడగలుగుతున్నారా? కాపాడలేరు. మరలా ఏ పాస్టర్ గారో ప్రార్థన చేయాలి, ఆ దెయ్యం పోవాలి. కాబట్టి ఇక్కడ దెయ్యం నన్ను ఏమంటుంది, నువ్వు ఒంటరిగా ఉన్నావు, నువ్వేం చేయలేవు, నేనేం చేస్తావు చూడు అంటుంది. వాస్తవానికి మనుషులు నా ప్రక్కన లేవు, నేను ఒంటరిని. కానీ దేవుడు, నువ్వు అన్ని స్థలాల్లో ఉన్నావు, అందరితో ఉన్నావు, విశ్వసించిన వారి హృదయంలో నువ్వు ఉన్నావు. కాబట్టి ఈ దయ్యం నా ఎద్దకు ఎందుకు వస్తుందో తెలియట్లేదయ్యా, ఈ దయ్యం నన్ను పీడిస్తుంది, ఇది 3వసారి నేను లేచి ప్రార్థన చేయడం, కనికరించు దేవా అని ప్రార్థన చేసి పడుకున్నాను. స్తోత్రం కలుగునుగాక. ఆ దెయ్యం స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. మీ హృదయములు కలవరపడనీయకుడి. నేను అదే ఇంతకుముందు చెప్పాను. అదేంటంటే, ఒక వ్యక్తి దేవుని సేవకుడైనంత మాత్రాన రోగాలు రాకుండా ఉంటే, సేవకుడైనంత మాత్రాన దెయ్యాలు శోధించకుండా ఉంటే, సేవకుడైనంత మాత్రాన ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటే, సేవకుడైనంత మాత్రాన ఏ కష్టము రాకుండా ఉంటే, భూలోకంలో ఉన్న మనుషులందరూ సేవకులు అయిపోతారు. మీకు ఎలాంటి శోధనలు ఉంటాయో సేవకులు కూడా అలాంటి శోధనలే ఉంటాయి. మీకు ఎలాంటి కష్టాలు వస్తున్నాయో సేవకులు కూడా అలాంటి కష్టాలు వస్తున్నాయి. మీకు ఎలాంటి ఇబ్బందులు, కన్నీరు, వేదనలు ఉన్నాయో సేవకులు కూడా అలాంటి ఇబ్బందులు, కన్నీరులు ఉన్నాయి. కాకపోతే విషయం ఏంటంటే, మీరు బాధపడకూడదు, కానీ
సేవకుడు దేవుని మీద ఆధారపడినంత విశ్వాసం పడలేకపోతున్నారేమో అనిపిస్తుంది. సేవకుడు దేవుని మీద ఆధారపడినంత, సేవకుడు దేవుని మీద ఆనుకున్నంత, సేవకుడు దేవుణ్ణి విశ్వసించినంత విశ్వాసం విశ్వసించలేకపోతున్నారేమో. ఎవరైతే ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభువు మాట ప్రకారం ప్రభువు నాకున్నాడు అనేటువంటి ఆ విశ్వాసముతో ప్రార్థన చేస్తూ ముందుకు సాగుతారో వారికి ధైర్యం ఇచ్చేవాడుగా ఉన్నాడు. స్తోత్రం కలుగు.